హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలైన్ కెరియర్స్. నా పేరు సాయితేజ్ అండి. మీరు నా వాట్సాప్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తూ ఉంటే మేము ఒక పోస్ట్ చేశాము, వీసా ఇన్ 2 daysలో అప్రూవ్ అని చెప్పి. మాకు యూరోప్ విజిట్ వీసాస్ లాస్ట్ వీక్ 2 daysలో అప్రూవ్ అయిందండి. ఆ అప్రూవ్ అయిన దాంట్లో తిను వచ్చేప్పటికి వన్ ఆఫ్ ద పర్సన్, తన పేరు నరేష్. తనకు వచ్చేటప్పటికి వీసా 2 daysలో అప్రూవ్ అయిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇది ఒక మీ వీసా కాపీ. అండ్ మేము దీనికి విజిట్ వీసాతో పాటు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత టీఆర్సీ ప్రాసెస్, దాంతో పాటు జాబ్ చూపిస్తాం అనేది కమిట్మెంట్. అది 100% మేము ఫుల్ఫిల్ చేస్తాము. ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా ఇంకో వీడియో కూడా తీసుకుంటామండి. ప్రెసెంట్ ఇప్పటి వరకు మా సర్వీస్ ఎలా ఉంది అంటే, మేము ఇచ్చిన సర్వీసెస్ ఎలా ఉన్నాయి, మాతో వర్క్ చేయటం ఎలా ఉందో వాళ్ళొక మాటల్లో విందామని చెప్పి వీడియో చేస్తున్నాం. సో నరేష్ గారు, మీకు మా సైడ్ నుంచి ఎలా అనిపించింది ఇప్పుడు వర్క్ అనేది మీరు చెప్పండి, సో దట్ చాలా మందికి అర్థమవుతుంది. సో హాయ్ సాయి గారు. నా పేరు నరేష్ అలా. బేసిక్లీ నేను జగిత్యాల నుంచి వచ్చాను. సో ఓవరాల్ నేను ప్రజెంట్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కన్సల్టెన్సీ, ఎన్నికల ముందు చాలా కన్సల్టెన్సీకి వెళ్ళాను. బట్ ఐ థింక్ ఈ మంత్లో ఇనీషియల్ స్టార్టింగ్ వీక్లో నేను సాయి గారి కాంటాక్ట్లోకి వచ్చాను నేను రిగార్డింగ్ వర్క్ వీసాస్. సో అప్పుడు నాకు ఒక సజెషన్ ఇచ్చారు విజిట్ వీసా గురించి. సో ఓవరాల్ ఒక 1 weekలో ఓవరాల్ ప్రాసెస్ నాది టాక్స్ నుంచి, మాటల నుంచి ప్రాసెస్ ఇన్ హ్యాండ్ వీసా వరకు ఒక 1 weekలో అయిపోయింది. 2 daysలో వీసా వచ్చింది, కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ తోటి. అండ్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ వీసా అది వన్స్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ప్రాసెస్ మొత్తం సెటప్ చేశారు, విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ నాకు. సో అక్కడికి వెళ్ళాక రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ మీకు ఆల్రెడీ సాయి గారు షేర్ చేస్తారు మీకు అకార్డింగ్లీ. సో ఈ క్లయింట్కి మేము చేసిన ఏంటంటే, మాకు అనుకోకుండా హైదరాబాద్లో స్లాట్ దొరకలేదు. మేము వచ్చేప్పటికి చెన్నై వెళ్ళాం, తనతో పాటు నేను ట్రావెల్ చేశాను. చెన్నై వెళ్ళాం. ఆన్ Feb 4th మేము సబ్మిట్ చేసామండి. Feb 4th సబ్మిట్ చేస్తే ఆన్ Feb 6th వి గాట్ అప్రూవల్. సో అందరికి ఇట్లానే అవుతుందని ఉండదు, కానీ స్లో ప్రాసెస్ ఆర్ స్పీడ్ ప్రాసెస్. మేము ఒకసారి డాక్యుమెంట్ వేస్తే మాత్రం 100కి 99% అప్రూవల్ ఉంటుందండి. ఎందుకంటే మా డాక్యుమెంటేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మేము మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే డాక్యుమెంట్ అలా పాస్పోర్ట్, సమ్ బేసిక్ డీటెయిల్సే తప్ప మీ సైడ్ నుంచి ఏ డాక్యుమెంట్ మేము తీసుకోవట్లేదు. మేమే ప్రిపేర్ చేస్తున్నాము, మేమే A to Z ప్రాసెస్ చేస్తున్నాము. మీరు సబ్మిట్ చేసి వచ్చే వరకు మీతో మా ఒక పర్సన్ అయితే ఉంటాడండి. సో మీకు అక్కడ లోపల ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? అసలు లేదండి. మీరు త్రూ అవుట్ ఐ థింక్ మీ ప్రాసెస్ మొత్తానికి మీరు చెన్నై వచ్చుడు, నన్ను కంప్లీట్ ప్రాసెస్లో గైడెన్స్ మీది. సో నాకు తెలిసి ఇంత ఈజీగా నేను ఇవరికి కంప్లీట్ ప్రాసెస్ ఇవరికి ఎప్పుడు చూడలేదు. ఇది ఇంకా ముందు కూడా ఫేస్ చేశాను. దిస్ ఇస్ మై సెకండ్ టైం. ఇది చాలా ఈజీగా, స్మూత్గా, క్లీన్ బట్టగా అయిపోయింది. షూర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వీడియో అండి. ఈ వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతాయి, సక్సెస్ టెస్టిమోనియల్స్. దాంతోపాటు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాము. మా ఛానల్ని ఫాలో అవ్వండి.